మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? ఆగస్టు 15 కదా మనకు స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15 కదా మనకు స్వాతంత్రం వచ్చింది. అంతేనా? ఈరోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం కదా, అది మనం ఎందుకు జరుపుకుంటాం? తమ్ముడు చెప్పు, లేవాడు ఇక్కడ ఆగస్టు 15 ఎందుకు జరుపుకుంటాం? ఆగస్ట్ 15కి ఏమో ఓల్ బర్త్డే ఉంది, దానివల్ల జరుపుకుంటాం. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే నాకు అది ఇంట్రెస్ట్ లేదు తెలియదు. మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? ఈ వన్ అర్థం మనకి తెలుసు అనేది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం నార్వాలా. ఈ వీడియో ఏంటంటే మనము రిపబ్లిక్ డే గురించి పబ్లిక్ని వెళ్ళి అడిగినాం అనమాట. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పారు. అంటే చాలా వరకు పబ్లిక్ అవగాహన లేదు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం అనేది. రిపబ్లిక్ డే మనం ఎందుకు జరుపుకుంటాం అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలు చేసిన రోజు ఈరోజు. చాలామందికి అవగాహన లేదు. ఈ వీడియో చూస్తే వాళ్ళకి కొద్దిగా అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకెందుకు లేట్, స్టార్టెడ్. హాయ్ తమ్ముడు, ఈరోజు రిపబ్లిక్ డే కదా, రిపబ్లిక్ డే మనం ఎందుకు జరుపుకుంటాం? ఎందుకంటే రిపబ్లిక్ డే వచ్చింది కాబట్టి జరుపుకుంటాం. రిపబ్లిక్ డే వచ్చింది, ఎందుకు జరుపుకుంటాం అంటున్నా? ఎందుకు జరుపుకుంటామంటే తెలీదా? ఆగస్ట్ 15 ఎందుకు జరుపుకుంటాం? ఆగస్ట్ 15 నూతన సంవత్సరం. కొత్త సంవత్సరం, అలా గుర్తులేదు. కొత్త సంవత్సరం. ఇప్పుడు సడన్గా అడిగితే నాకేం గుర్తురాదు. ఇప్పుడు ఎన్నో క్లాసు? 10th. నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. ఆగస్ట్ 15 తెలీదా నీకు? గుర్తులేదు. అంటే ఆగస్ట్ 15 తెలుసు, అంటే ఎందుకు జరుపుకుంటారో అంత ఐడియా లేదు, గుర్తులేదు అంత. ఆగస్ట్ 15 మనకి స్వాతంత్రం వచ్చిన రోజు. అవును. జనవరి 26 ఏమో పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు మనకంటే. ఓకే, స్టోరీ తెలుసు. అప్పుడు ఆగస్ట్ 15కి వీళ్ళందరూ కొట్లాడారు. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, ఇంకా ఎవరన్నారు గుర్తుకొస్తారే. అంబేద్కర్ అయితే బుక్ తెచ్చాడు. అంటే లో క్యాస్ట్ వాళ్ళని మంచి క్యాస్ట్ వాళ్ళని అంటే ఈక్వల్ లెక్క చూసుకోవాలని చెప్పిండు. అందుకని బుక్ తెచ్చిండు. ఇప్పుడు అందరు అట్లా ఈక్వల్లే ఉన్నారు. అంటే ఆగస్ట్ 15 ఎందుకు చెప్పుకుంటూ తెలుసు. 26 ఎందుకు చెప్పుకుంటా? అప్పుడు ఆగస్ట్ 15 ఎందుకంటే కొంచెం వచ్చింది, స్వాతంత్రం వచ్చిందంటే అంత ఎక్కువ మందికి తెలియలే. ఇప్పుడు నువ్వు జనవరి 26 అని అందరికి తెలిసిపోయింది, అప్పుడే డైరెక్ట్ వచ్చేసింది ఇండియాకి. జనవరి 26 అందరికి తెలిసిపోయింది మనకి స్వాతంత్రం వచ్చింది. అవునా? అంతేనా? యాక్చువల్లీ జనవరి 26 ఎందుకు జరుపుకుంటాం అంటే రిపబ్లిక్ డే ఈరోజు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలు చేసిన రోజు. మన రాజ్యాంగం ఉంది కదా, దాన్ని అమలు చేసిన రోజు ఈరోజు. అంటే పూర్తి స్వాతంత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. అర్థమైందా? రేపటి నాడు ఎవరైనా అడిగితే నీకు జనవరి 26 మనకు పూర్తి రాజ్యాంగం వచ్చిన రోజు అని చెప్పు. ఓకేనా? జనవరి 26 పూర్తి రాజ్యాంగం వచ్చినట్టు. వచ్చింది అంతే. ఓకేనా? హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు రిపబ్లిక్ డేగా, రిపబ్లిక్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? ఏ క్లాస్? 7th. స్కూల్కి పోయినా ఈరోజు? సండే జెండా ఎగరేయడానికి వెళ్ళలే? ఎగరేలే? నిన్న ఎగరేసిరేమా? అంతేనా? ఎందుకు ఎగరేసారు? రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాము? ఫ్రీడమ్ వచ్చిందండి. ఫ్రీడమ్ ఎప్పుడు? ఆగస్ట్ 15 ఎందుకు జరుపుకుంటాం? గాంధీ తెలియదన్న. యాక్చువల్లీ ఆగస్ట్ 15 ఎందుకు జరుపుకుంటాం అంటే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. జనవరి 26 ఏమో మనకు పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు. ఈరోజు మన రాజ్యాంగం ఉంది కదా, అది అమలు చేసిన రోజు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలు చేసిన రోజు ఈరోజు. ఓకేనా? ఎవరైనా అడిగితే ఈరోజు రిపబ్లిక్ డే ఏందని అడిగితే ఇలా చెప్పు. ఓకేనా? ఏం చెప్తావు? రిపబ్లిక్ డే వచ్చిందని ఏం చెప్తావు? రాజ్యాంగం అమలు చేసిన రోజు. రాజ్యాంగం అమలు చేసిన రోజు. ఓకేనా? చెప్పు. రాజ్యాంగం అమలు చేసిన రోజు. హ్యాపీ రిపబ్లిక్ డే అండి. హ్యాపీ రిపబ్లిక్ డే. హాయ్ తమ్ముడు. ఆయన ఈరోజు రిపబ్లిక్ డే కదా, మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? ఈ వన్ అర్థం మనకే తెలుసు అనేది. ఇవి మనకే తెలుసానా? ఇప్పుడు ఏం చదువుతున్నాను? ఇంటర్ సెకండ్ ఇయర్. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? తెలియదు. ఏందిరా ఇట్లున్నారు మీరు?
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కదా ఇప్పుడు? బాబాయ్ ఏం బాబాయ్ చెప్పు, మనకేం రాదు. ఏం రాదా? సరే, మాకు ఆగస్ట్ 15 ఎందుకు జరుపుకుంటాం? జెండా పండుగ అది. జెండా పండుగ. జెండా పండుగ జనవరి 26 తెలియదు మనకి. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం మనకు తెలియదు. ఓకేనా? నేను చెప్తా. ఆగస్ట్ 15 వచ్చేసి మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. జనవరి 26 వచ్చి మనకి రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం అంటే పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు. మనకి రాజ్యాంగం ఈరోజు అమలైంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈరోజు అమలు చేసింది. అర్థమైందా? ఎవరైనా అడిగితే ఏమని చెప్తావు? సేమ్ నువ్వు చెప్పినట్టు చెప్తావు. సేమ్ నువ్వు చెప్పినట్టు చెప్తావు. నేను చెప్పినట్టు చెప్తాను. నువ్వైతే చెప్పు నోటితోటి. అంతేనా? అంతే అంతే. చెప్పు ఒకసారి హాయ్ చెప్పు కెమెరాకి. హాయ్ రఘు, నాకు అన్నీ వచ్చాను. అన్నీ వచ్చు. వీనికి అన్నీ వచ్చు కానీ ఏం తెలియదు. నేను చెప్పిందే చెప్తాడు వాళ్ళకి కూడా. ఓకేనా? సరే. హాయ్ అండి. హాయ్. ఈరోజు రిపబ్లిక్ డే కదా. అవునండి. మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? కాన్స్టిట్యూషన్ డే ఈరోజు, అంటే అమలులో వచ్చిన రోజు ఇది. మీరు చదువుకుంటున్నారా? ఎన్నో క్లాస్ ఉన్నాయి? సెకండ్ ఇయర్ ఆల్. అందరు సెకండ్ ఇయర్. దాని గురించి మీకు అవగాహన ఉందా లేదా అని చెప్పి కనుక్కోవడానికి ఉంది. హ్యాపీ రిపబ్లిక్ డే అండి. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికి. హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ. మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం చెప్పండి. మనకి స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15 కదా స్వాతంత్రం వచ్చింది. చెప్పు. కొద్ది ఇక్కడ చెప్పండి. నాకు తెలియదు. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం మనం? తెలియదు. తెలియదా? కొంచెం గూగుల్లో సెర్చ్ చేసి గూగుల్లో సెర్చ్ చేయలేదు. రిపబ్లిక్ డే మనం ఎందుకు జరుపుకుంటాం అంటే మనకి ఆగస్టు 15కి స్వాతంత్రం వచ్చింది. పూర్తి స్వాతంత్రం వచ్చింది మనకి జనవరి 26. ఓకేనా? మనకి రాజ్యాంగం అమలు చేసింది జనవరి 26కి. ఓకేనా? హ్యాపీ రిపబ్లిక్ డే. చెప్పండి. హ్యాపీ రిపబ్లిక్ డే టు నాకు తెలుసులే ఎక్కువ దాని మీద నాలెడ్జ్. హాయ్ చెప్పండి. హాయ్. హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పండి. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. మీరు చెప్పరా? హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ సేమ్ టు యూ అన్న. అది మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డేనా? నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, తెలియదు. ఇంట్రెస్ట్ కదరా? రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? అదే ఇప్పుడు అంత ఐడియా కూడా నాకు లేదన్న. ఐడియా లేదా? చదువుకుంటున్నావా? ఎన్నో క్లాస్ ఇప్పుడు? సిక్స్త్ అన్న. 6th క్లాస్ చదువుతున్నావా? రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామో తెలియదు. ఆగస్ట్ 15 ఎందుకు జరుపుకుంటాం తెలుసా? మన అది గుర్తుండే కానీ ఇప్పుడు గుర్తుకు ఇప్పుడు మర్చిపోయినాం అంతే. నిన్నటి వరకు అయితే గుర్తుంది, ఇప్పుడు మర్చిపోయినాం అంతే. తమ్ముడు ఆగస్ట్ 15 అయితే మర్చిపోయాడు, ఇప్పుడు జనవరి 26 కూడా మర్చిపోయాడు. సరే, రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం తెలుసా? తెలియదు కదా? జనవరి 26 మనం ఎందుకు జరుపుకుంటాం అంటే ఈరోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలు చేసిన రోజు. అంటే మన రాజ్యాంగం ఉంటుంది కదా, అది ఈరోజు అమలు చేసేది. అందుకని మనం జనవరి 26 జరుపుకుంటాం. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? ఇప్పుడు నువ్వు చెప్పినా నేను చెప్తాను. అదే ఏం చెప్తావు? అంటే ఇప్పుడు ఓకేనా? లేదంటే నీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే మీ స్కూల్లో టీచర్ని అడుగు. ఓకేనా? చెప్తారా? ఓకేనా? హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. నమస్తే పిల్లలు. ఏ స్కూల్ చదువుతున్నారు? ఇక్కడ సెంట్ పీటర్ స్కూల్. ఎన్నో క్లాస్ చదువుతున్నారు? 6th. నువ్వు? 6th అన్న. ఇద్దరు సేమ్ క్లాస్ అనమాట. అయితే మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే మన ఫోర్స్కి వచ్చినప్పుడు, అందుకే మనకి అప్పుడు ఏమంటారు అంటే ఫోర్స్ ఉంటుందిగా, ఫ్రీడమ్ వచ్చినప్పుడు. ఫ్రీడమ్ మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనకంతా అందుబాటులో ఇప్పుడు ఉంది. 26 జనవరి. ఓకే, చాలా బాగా చెప్పారు. హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పండి. హ్యాపీ రిపబ్లిక్ డే. సో మీరు ఎక్కడికైనా వస్తున్నారు ఇప్పుడు? వినాయక్ నగర్. ఈరోజు ఏంటో తెలుసా మీకు? తెలుసు. ఏంటిది? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే మనం ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే నైట్ గాంధీ ఫైట్ జరిగింది. మొత్తం ఫైట్ జరిగితే మన చేతికి వచ్చింది ఇండియా, మొత్తం మనకి రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఆగస్ట్ 15 ఎందుకు జరుపుకుంటాం? ఆగస్ట్ 15కి ఏమో
ఓది బర్త్డే ఉంది దానివల్ల జరుపుకుంటున్నాం ఎవరిది ఏమో తెలియదు అంత ఎన్నో క్లాస్ చదువుతున్నారు మీరు? నేను అయితే ఇద్దరు 6th. నువ్వు 8th చదువుతున్నావు, వీళ్ళిద్దరు 6th. ఈరోజు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నావు మీకు పూర్తిగా తెలియదు. అంతేనా? తెలియనప్పుడు తెలియదు అని చెప్పండి. యాక్చువల్లీ మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం అంటే August 15కి మనకి స్వాతంత్రం వచ్చింది. ఈ January 26 ఎందుకు జరుపుకుంటాం అంటే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అది ఈరోజే అమలు చేశారు మనకి. అర్థమైందా? తెలిసిందా? మాస్క్ తీయ ఒకసారి తెలుసుకోరు. ఎప్పుడైనా తెలియకుంటే మీరు స్కూల్లో టీచర్ని వాళ్ళని అడగండి. ఒకరోజు ముందన మీరు అడగాలి స్కూల్లో, చెప్తారు మీ టీచర్స్. ఓకేనా? హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పండి. అర్థమైంది కదా ఇప్పుడైతే? చెప్పండి హ్యాపీ రిపబ్లిక్ డే. హాయ్ పిల్లలు, ఈరోజు రిపబ్లిక్ డే కదా, వెళ్ళారా స్కూల్కి? వెళ్ళాం, ఫ్లాగ్ ఎగరేసినాం, వచ్చినాం. మీరు ఎగరేసారా? మీరు కూడా? మేమిద్దరం 9th క్లాస్. 8th క్లాస్. ఈరోజు రిపబ్లిక్ డే కదా, మనం ఎందుకు జరుపుకుంటాం రిపబ్లిక్ డే? రిపబ్లిక్ వచ్చిందని ఇండిపెండెన్స్ ఏర్పడిన రోజు కాబట్టి జరుపుకుంటాం. ఇండిపెండెన్స్ డేకి ఆఫ్ వచ్చింది, నెక్స్ట్ రిపబ్లిక్ డేకి ఆఫ్ వచ్చింది, అందుకని ఫుల్ అయింది. హాఫ్ ఫుల్ అయింది. ఓకే ఓకే. అదే రిపబ్లిక్ డే మీకు తెలుసా తెలియదా, జనాలకు అవగాహన ఉందా లేదా అనే దాని గురించి వీడియో తీస్తున్నాము. అదే వీడియో ఒకసారి మళ్ళీ ఒకసారి హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పండి. సేమ్ టు యూ, హ్యాపీ రిపబ్లిక్ డే. హాయ్ అండి, హ్యాపీ రిపబ్లిక్ డే. సేమ్ టు యూ. మనము రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? స్వాతంత్రం వచ్చింది కాబట్టి జరుపుకుంటాం. August 15 కదా మనకు స్వాతంత్రం వచ్చింది. August 15 కదా మనకు స్వాతంత్రం వచ్చింది. అంతేనా? మనం January 26 ఎందుకు జరుపుకుంటాం రిపబ్లిక్ డే? ఎందుకు జరుపుకుంటాం తెలీదు. January 26 ఏంటంటే మనకు August 15కి స్వాతంత్రం వచ్చింది. 26కి ఏంటంటే పూర్తి స్వాతంత్రం వచ్చింది. అది కాకుండా మనకి రాజ్యాంగం అమలు చేసిన రోజు January 26. అదేనండి. చదువుకుంటున్నారు? ఎన్నో క్లాస్? 10th క్లాస్. నెక్స్ట్ టైం మీ టీచర్ని అడగండి దీని గురించి, ఇంకా పూర్తి డీటెయిల్స్ మీ టీచర్ని అడిగి తెలుసుకోండి. ఓకేనా? హ్యాపీ రిపబ్లిక్ డే అని. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఈ వీడియో ఏడొస్తుంది? మన ఛానల్లో వస్తుంది. ఏ ఛానల్ అన్న? ఫిలింనార్ వాళ్ళ అని ఉంటుంది. యూట్యూబ్లో ఉందా? యూట్యూబ్లో వస్తుంది. ఇన్స్టాగ్రామ్ అండి? ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ అది. అవునా? ఓకేనా? హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పు. సేమ్ టు యూ. హ్యాపీ రిపబ్లిక్ డే బాయ్స్. హ్యాపీ రిపబ్లిక్ డే అని. హ్యాపీ రిపబ్లిక్ డే గాయ్స్. అన్న